వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. నేను మీ భాష. గడిచిన 24 గంటల్లో జరిగిన టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఒక కలవరపెట్టే కొత్త కోణాన్ని చూస్తోంది. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత ప్రచారాలు, అమరవీరుడైన సైనికుడి భార్య, సైనిక అధికారి, విదేశాంగ కార్యదర్శిపై ట్రోలింగ్ పెరిగింది. అయినా ప్రభుత్వం మౌనాన్ని పాటిస్తోంది. దీంతో మితవాద సమూహాలు ధైర్యంగా ఇలా చేయగలుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. పహల్గామ్ అమరవీరుడి భార్యను దేశద్రోహిగా ముద్రవేయడం, ఆర్మీ అధికారిని ఉగ్రవాదుల సోదరి అని పిలవటం, ఒక ఉన్నత దౌత్యవేత్త కుటుంబం వ్యక్తిగత వివరాలను లీక్ చేయడం దేశభక్తి విలువలకు ఎలా అనుగుణంగా ఉంటుంది? ఇది జాతీయవాదం గురించి తక్కువ, బెదిరింపుల ద్వారా కథనాన్ని నియంత్రించడం గురించి ఎక్కువ అని విమర్శకులు వాదిస్తున్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం 151వ స్థానంలో నిలిచింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సర్వే చేసిన 180 దేశాల్లో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంకింగ్ మునుపటి సంవత్సరం 159 నుండి ఈ సంవత్సరం 151కి మెరుగుపడింది. ఇటీవల పహల్గామ్ దాడి, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన వివాదం బెంగాలీ మాట్లాడే ముస్లింలను బంగ్లాదేశ్ చొరబాటుదారులను చెప్పుకుంటూ వారిని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రభుత్వానికి ఒక సాకును ఇచ్చింది. బెంగాలీ మాట్లాడే ముస్లింలను రాజస్థాన్, అస్సాం వంటి రాష్ట్రాల నుండి చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా బలవంతంగా వెళ్లగొట్టడం వలన వారు బలిపశువులుగా మారారు. జాతీయ రహదారి 16లోని తుని వద్ద శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వైజాగ్లో జరిగిన కార్యాలయ సమావేశం నుండి రాజమండ్రికి కారులో 5 సేల్స్ ఎగ్జిక్యూటివ్లు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుండి ఢీకొట్టడంతో 3 వ్యక్తులు మరణించారని ఒక పోలీస్ అధికారి తెలిపారు. బీజేపీ నేత బబ్బన్ సింగ్ రఘువంశీ అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 70 ఏళ్ల వయసున్న ఆయన ఒక డాన్సర్తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వివాహ వేడుకలో చిత్రీకరించినట్లు భావిస్తున్న ఈ వీడియోలో డాన్సర్ ఆయన ఒడిలో కూర్చుని ఉండగా ఆయన ఆమెను అసభ్యంగా తాకుతూ ముద్దులు పెడుతున్న దృశ్యాలు కలవు. హైదరాబాద్లో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనలో 35 ఏళ్ల వ్యక్తి తన 14 రోజుల పసిపాపను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన గోల్కొండ ప్రాంతంలో జరిగింది. జగత్ విశ్వకర్మగా గుర్తించబడిన వ్యక్తి ఈ క్రూర చర్యకు పాల్పడ్డారని తెలుస్తుంది. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులపై రాష్ట్ర వ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్లో వి హబ్ ఉమెన్స్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళా స్టార్టప్లను ప్రోత్సహించేందుకు రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక, సాంకేతిక మద్దతుతో పాటు మార్గదర్శకతను కూడా అందించనున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు గూఢచారిగా వ్యవహరించిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. ఆమె ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తూ 2023లో పాకిస్తాన్ను సందర్శించారు. ఆ సమయంలో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేసే ఎహ్సాన్ ఉర్ రహీం విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మొత్తం 6 భారతీయులు అరెస్ట్ అయ్యారు. చండీగఢ్లో జరిగిన ఈ స్ఫూర్తిదాయక సంఘటనలో యాసిడ్ దాడికి గురైన ఒక యువతి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 12వ తరగతిలో 95.6% మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఈ ఘనతతో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు పొందుతుంది. తాను IAS అధికారిని కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నానని ఆమె చెబుతుంది. ఆమె విద్యపై ఉన్న అంకిత భావం, నిరుత్సాహాన్ని అధిగమించిన సంకల్పం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. దాడి అనంతరం ఎదురైన శారీరక, మానసిక అవరోధాలను అధిగమించి ఈ రికార్డు స్థాయి మార్కులు సాధించడం ఆమె ధైర్యానికి నిదర్శనం. ఇది ఒక సాధారణ విద్యార్థిని కాకుండా అసాధారణంగా పోరాడిన యువతి విజయం. అందరికీ ప్రేరణ కలిగించే సంఘటన. వర్తమానం ఎక్స్‌ప్రెస్ ఇంతటితో సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.